పాడేరు మహోత్సవాలు జరిగే జాతరలు జరుగుతున్నాయి కదా, దాని సందర్భంగా కూడా మనకి 4 స్టేజ్ల మీద మన ఒక్క ఏదైతే ట్రస్ట్ ఒక లోగో కానీ ప్రతిదీ కూడా సింబల్ అన్ని కూడా దానికి అంటే ఆపినవర్ కల్లా ప్రతిదీ కూడా మనం సింబల్ అక్కడ మెన్షన్ చేసాం. దాంతోపాటు పాడేరులో కూడా ఫ్లెక్సీలు మనం ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కొట్టించి ఆ ఫ్లెక్సీలన్నీ కూడా దాదాపు 6 ఫ్లెక్సీలు వేసాం పాడేరులో కూడా. అలాగే చింతపల్లిలో వేస్తాం. ప్రతి మండలంలో కూడా మన ఫ్లెక్సీ అనేది ఉంటుంది. ఈ ఫ్లెక్సీలు ఎందుకంటే మనం వాస్తవాలు చేసే పరిస్థితి వచ్చినప్పుడు మనం పూర్తిగా పాడేరులోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లేదనుకుంటే జిల్లా మినిస్టర్ కానీ ప్రతి దగ్గర కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ దాన్ని చూసే పరిస్థితి ఉంటారు. కాబట్టి మనం స్టార్టింగ్లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవరైనా మీరు పాడేరు వెళ్ళినా కూడా పూర్తిగా పాడేరులో మన ట్రస్ట్ బ్యానర్స్ ప్రతి దగ్గర ఉంటాయి. అలాగే ప్రతి దగ్గర కూడా మనకి కింద ఏది నర్సీపట్నం నుండి మొదలుకొని చింతపల్లి మొదలుకొని దారకొండ మొదలుకొని ఒరిస్సా ఆర్టిస్ట్ కూడా ఎవరికి పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి పాడేరు నుండి ఇటు శ్రీకాకుళం వైపు అన్ని వైపులు కూడా మనకి ఆల్రెడీ ఫ్లెక్సీలు తయారు చేస్తున్నాం మనమంతా కూడా. ఈ ట్రస్ట్ ఒక అభివృద్ధి నిమిత్తం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 7 మండలాలు పెట్టడం జరిగింది. దాంతోపాటు మొత్తం మన అల్లూరు సీతారామరాజు జిల్లా 22 మండలాల్లో కూడా ప్రతి మండలాన్ని కూడా ఆఫీస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు డుమ్రి కూడా ఓపెనింగ్కి వెళ్తున్నాము. డుమ్రి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్దబయలు ముంచింపుట్టు ప్రతి మండలంలో కూడా ఆఫీసులు ఉంటాయి. ఇప్పటికే దాదాపు 150,000 మంది దాటిపోయారు ఇప్పటికీ మన వాళ్ళు. అందుకబట్టి మీరు అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకుంటే మాత్రమే మీకు వాల్యూ. సభ్యత్వం తీసుకోకపోతే వాల్యూ ఉండదు. మీది ఆల్రెడీ కింద కూడా ఉంటుంది ప్రతిది కూడా సభ్యత్వం. ఇది 6 మంత్ వ్యాలిడిటీ. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు దీనిలో ఈ ట్రస్ట్లో మీరు ఉండొచ్చు. ఉన్న పరిస్థితుల్లో మీరు ప్రతి వ్యక్తి కూడా దీనికి లబ్ధి చేకూర్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది మీరు ప్రతి మీటింగ్లో నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే శుక్రవారం వస్తారో ఆ శుక్రవారంలో క్లియర్గా చెప్తాను. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి,